హలో అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి. ఇవి చాలా మంచి టిప్స్ అనమాట. మనం ఆయిల్ ప్యాకెట్ ఖాళీ అయినప్పుడు పడేయకుండా మనకు ఒక చపాతీ పిండి మిగిలినప్పుడు ఇలా కొద్దిగా కట్ చేసిన దాంట్లో ఆ ప్యాకెట్లో ఈ పిండి పెట్టేసి ఒక బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారదు, పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లగాలు అడిగినప్పుడు వెంటనే చేసేయచ్చు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, మనం బెండకాయలు తీసుకున్నప్పుడు లేత ఎలా చూడాలో కొంతమందికి తెలియదండి. ఇలా ఇరవంగానే అది ఇరగాలన్నమాట. చూడండి, ఇది అస్సలు ఇరగట్లేదు అనమాట, అది ముదిరిందనమాట. ఇంకోటి చూడండి, ఇలా ఇరవంగానే ఎలా ఇరిగిందో అలా ఇరిగినప్పుడే లేత బెండకాయలు అనమాట. అలా లేత బెండకాయలు అయినప్పుడు మనం కూర చేసిన ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, మనం అరటి పండ్లు తెచ్చినప్పుడు 2 రోజులు ఉంటే అది చిన్న దోమలు అయితే వస్తూ ఉంటాయి. ఆ చిన్న దోమలు రాకుండా ఉండాలంట ఇలా కవరు పెట్టేస్తే చిన్న దోమ అరటి పండ్ల దరిదాపల్లో రాదండి. అలా పెట్టేసి ఓపెన్గా వదిలేస్తే సరిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం ఎల్లిపాయలు అల్లం తీసుకున్నప్పుడు ఏదేదో డబ్బాలో పెట్టి స్టోరేజ్ చేస్తాం. అలా స్టోరేజ్ చేయకుండా ఇలాంటి జల్లబుట్లు ఉంటాయి కదండి మన దగ్గర, అలా వాటిల్లో వేసి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే ఎక్కడ వీలుంటే అక్కడ మనం పెట్టేస్తే అల్లం ఎల్లిపాయలు అయిపోయినంత వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలానే పెట్టండి, అస్సలు పాడుగావు, కుళ్ళిపోవు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక్కసారి పేస్ట్ చేసుకుంటే పర్వాలేదు. ఒక్కసారి పేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, నేనైతే అస్సలు చేసుకోనండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూరు వేసుకుంటాను. నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి. మనం ఫ్రూట్స్ తెచ్చినప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏ రోజుకి ఆ రోజు మనం 1-2 తినేస్తే తొందరగా అయిపోతాయి. హెల్త్కి మంచిదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఫ్రూట్స్ తింటే పిల్లలకి పెడితే ఇంకా మంచిదన్నమాట. వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ, రక్తం కావలసిన మంచి రోజుకి కావాల్సిన పోషకాలు అందుతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పిల్లగాలు అస్సలు తింటండి, చల్లగా ఉన్నాయి అంటారు, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇలా ఓపెన్గా పెట్టండి, ఫ్రెష్గా ఉంటాయి. కందిపప్పు మనం 1-2 కేజీలు తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉండాలంటే, తుట్టులు పట్టకుండా ఉండాలంటే ఇలా ఎల్లిపాయ వేయండి, ఎండుమిర్చి వేయండి, అస్సలు పాడవదు. మనం రోజు వాడతాం లైటర్ని కదండి, అది ఆయిల్ ప్యాకెట్లో ఇలా పెట్టి కాసేపు రబ్ చేయండి. రబ్ చేసేసి తర్వాత, ఎందుకంటే ఎప్పుడు మనం పట్టుకుంటూ ఉంటాం, దానికి బాగా మురికి అంటుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇలా ఒక నిమిషం 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసి టిష్యూ పేపర్ తీసుకొని శుభ్రంగా నీట్గా తుడిస్తే అది ఈజీగా వదిలిపోతుందండి. చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మన టిప్స్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మీరు తప్పకుండా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.